గత రాత్రి ఔటర్ రింగ్ రోడ్పై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో తమ కుటుంబానికి చెందిన స్కోడా కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్లిన భరత్ రాజు ఆ కారును ఆగి ఉన్న లారీతో బలంగా ఢీకొట్టాడని, అంతకుముందు ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు సమీపంలోని నోవోటల్ నుంచి గచ్చిబౌలిలోని ఇంటికి బయలుదేరారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో వోడ్కా మద్యం బాటిళ్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, భరత్ మద్యం తాగి ఉన్నారా లేదా అన్న విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని తెలిపారు. ప్రమాదం గురించి ముందే పసిగట్టి బలంగా బ్రేకులు వేసినట్టుగా రింగ్ రోడ్డుపై పడ్డ టైర్ మార్కులు చెబుతున్నాయని అన్నారు. ప్రమాదంలో ఆయన ఎడమకాలు, కుడి చెయ్యి విరిగిపోయాయని, తలకు బలమైన గాయం తగిలిందని, తనను తానే కాపాడుకునే ప్రయత్నం చేసేంత సమయం కూడా లేకుండానే ఆయన ప్రాణాలు పోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా భరత్ చాలాసార్లు మద్యం సేవించి వాహనాన్ని నడిపి పోలీసులకు చిక్కారు. డ్రగ్స్ కేసులో కూడా పట్టుబడి కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా రింగ్ రోడ్డుపై లారీని నిలిపినందుకు యాజమాన్యం పైన కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.